హలో అండ్ వెల్కమ్ టు ఆర్కేకే స్పోర్ట్స్. మన టీమిండియా గ్రూప్ లో చూసుకుంటే అన్బీటెన్ గా నిలిచి ఇప్పుడు సూపర్ ఎయిట్ కి అడుగు పెట్టింది. ఎస్పెషల్ టీమిండియా చూసుకుంటే గ్రూప్ స్టేజ్ లో ఏం నేర్చుకుంది అండ్ ఆల్సో సూపర్ ఎయిట్ లో చూసుకుంటే టీమిండియాకు ఏ టీమ్ తో ఛాలెంజెస్ ఉండబోతున్నాయి. దాంతో పాటు టీమిండియా సూపర్ ఎయిట్ షెడ్యూల్ అలాగే ఏ టీమ్ తో ఏ వెన్యూలో ఆడబోతుందో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో చూసుకుంటే టీమిండియా సూపర్ ఎయిట్ గురించి ఫుల్ డెప్త్ గా మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చాలా మంది చూస్తున్నాం కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మీరు ఇచ్చే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ముందుగా టీమిండియా గ్రూప్ స్టేజ్ చూసుకుంటే మాత్రం అన్బీటెన్ గా నిలిచింది. ముఖ్యంగా టీమిండియా చూసుకుంటే గ్రూప్స్ లో చాలా నేర్చుకుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతను ఫామ్ అందుకున్నాడు. ఎస్పెషల్లీ సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే 2025 లో అసలు మంచి ఫామ్ లో లేడు. బట్ ఎప్పుడైతే 2026 T20 వరల్డ్ కప్ కంటే ముందు సిరీస్ జరిగింది న్యూజిలాండ్ తో, ఆ సిరీస్ లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లోకి వచ్చాడు. టీమిండియాకు ఇదైతే ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. ఎందుకంటే క్యాప్టెనే ముందుండి నడిపిస్తే టీం ఆటోమేటికల్లీ పర్ఫామ్ చేస్తుంది. అయితే సూర్య చూసుకుంటే అతని ఫామే ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. అలాగే దాంతోపాటు చూసుకుంటే టీమిండియా 4 మ్యాచ్ల్లో 4 డిఫరెంట్ ప్లే ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నారు. ఫస్ట్ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్, సెకండ్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా, థర్డ్ మ్యాచ్ ఇషాన్ కిషన్, ఫోర్త్ మ్యాచ్ శివన్ దుబే. సో దీనివల్ల చూసుకుంటే గ్రూప్ 3 లో టీమిండియా ఒక అన్బీటెన్ టీమ్ గా నిలిచింది. ఎస్పెషల్లీ పాకిస్తాన్ పైన ఇషాన్ కిషన్ ఒక బిలియన్ నాగాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పిచ్ చూసుకుంటే బ్యాటింగ్ కి ఎక్కడ కూడా హెల్ప్ఫుల్ లేదు. బట్ ఇషాన్ కిషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ తో ఆ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే గ్రూప్ స్టేజ్ చూసుకుంటే ఇషాన్ కిషన్ నాకు మాత్రం ఒక హైలైట్ గా మిగిలింది. ఎందుకంటే పాకిస్తాన్ మ్యాచ్ చూసుకుంటే టీమిండియా ప్లేయర్స్ అనేది ఎంతో ప్రెజర్ ఉంటుంది. అలాంటి ప్రెజర్ మ్యాచ్ చూసుకుంటే ఇషాన్ కిషన్ ఒక మంచి నాక్ ఆడాడు. ఆబ్వియస్లీ సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే యూఎస్ఏ పైన మంచి నాక్ ఆడాడు. బట్ అయినా కూడా సూర్యకుమార్ ఇన్నింగ్స్ కంటే ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఒక పెద్ద హైలైట్ గా మిగిలింది. దాంతో పాటు టీమిండియా ఈ గ్రూప్ స్టేజ్ లో ఏం నేర్చుకుందంటే మెరిట్ ఆఫ్ ద బాల్ చూసుకుని ఆడుతున్నారు. అయితే T20 వరల్డ్ కప్ అంటే ముందు చూసుకుంటే టీమిండియా ఒక అగ్రెసివ్ క్రికెట్ ఆడారు. బట్ ఇప్పుడు చూసుకుంటే పిచ్ బట్టి వాళ్ళు షార్ట్స్ ఆడుతున్నారు. ఎప్పుడైతే ఆ బ్యాటర్ సెటిల్ అయ్యాడో అప్పుడు అగ్రెసివ్ ఆడుతున్నారు. సో టీమిండియాకి గ్రూప్ స్టేజ్ చూసుకుంటే ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. ఎందుకంటే ఫస్ట్ బాల్ నుంచి అగ్రెసివ్ ఆడట్లేదు. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ మినహాయించి టీమిండియాలో ప్రతి ప్లేయర్ చూసుకున్నా కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో అభిషేక్ శర్మ చూసుకున్నా కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. బట్ ఒక్క ఇన్నింగ్స్ తగిలితే మాత్రం అభిషేక్ శర్మ సెట్ అవుతాడు. ఆ తర్వాత చూసుకుంటే టీమిండియాకు సూపర్ ఎయిట్ లో ఛాలెంజెస్ ఏముండబోతున్నాయి. అయితే ఈ టాపిక్ చూసుకుంటే మాత్రం ఇండియా అలాగే సౌత్ ఆఫ్రికా ఇది ఒక టఫెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. అది కూడా టీమిండియాకు సూపర్ ఎయిట్ లో ఫస్ట్ మ్యాచ్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా చూసుకుంటే లాస్ట్ T20 వరల్డ్ కప్ లో రన్నర్ అప్స్, అలాగే టీమిండియా చూసుకుంటే ఛాంపియన్స్. సో ఈ మ్యాచ్ చూసుకుంటే మాత్రం నీల్ బ్యాటింగ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. అలాగే గ్రౌండ్ చూసుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం, ఫుల్ బ్యాటింగ్ వికెట్. బట్ లాస్ట్ మ్యాచ్ ఇండియా అలాగే నెదర్లాండ్ మ్యాచ్ చూసుకుంటే కొంచెం బాల్ అనేది టర్న్ అవుతుంది, దాంతో పాటు గ్రిప్ అయి వస్తుంది. అయితే టీమిండియాకు ఈ సూపర్ ఎయిట్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాతో ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు టేబుల్ టాప్ అవుతారు. బట్ ఆబ్వియస్లీ టీమిండియా చూసుకుంటే ఈ మ్యాచ్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతారు. బట్ T20 ఫార్మాట్ ఏ టీం ఎప్పుడు గెలుస్తుందో చెప్పలేము. సో అందువల్లనే టీం ప్లేయింగ్ 11 తో పాటు టీం కాంబినేషన్ ఎలా ఉంటాయని బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే టీమిండియా సూపర్ ఎయిట్ షెడ్యూల్ చూసుకుంటే 22 ఫిబ్రవరి ఇండియా అలాగే సౌత్ ఆఫ్రికా అహ్మదాబాద్ గ్రౌండ్ లో జరగబోతుంది. సో ఈ T20 వరల్డ్ కప్ లో చూసుకుంటే ద నీల్ బ్యాటింగ్ మ్యాచ్ అంటే ఇది అని చెప్పుకోవాలి. ఎందుకంటే అహ్మదాబాద్ స్టేడియం కెపాసిటీ చూసుకుంటే 1,20,000. అయితే ఫుల్ క్రౌడ్ మధ్యలో టీమిండియా ఎలా ఆడుతున్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అలాగే టీమిండియాకు సూపర్ ఎయిట్ సెకండ్ మ్యాచ్ చూసుకుంటే 26 ఫిబ్రవరి ఇండియా అలాగే జింబాబ్వే. అయితే మ్యాచ్ గ్రౌండ్ చూసుకుంటే చెన్నైలో జరగబోతుంది. సో బట్ చెన్నై పిచ్ చూసుకుంటే ఇప్పుడు బ్యాటింగ్ పిచ్ గా మారింది.